బట్ దిస్ మూవీ నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఉంటే ఒక నటుడుగా దిస్ విల్ బీ మై విజిటింగ్ కార్డ్. తీసుకో పండగ తీసుకో. ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టి ఫైనాన్స్ చేసుకున్నాం. అది అందరికీ తెలిసిందే. ఎవ్రీథింగ్ ఉన్న కాయిన్స్ అన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసి హెడ్స్ ఆర్ టేల్స్, హెడ్స్ అయితే గెలుస్తాం, టేల్స్ అయితే పోతాం. సాహసం అనే చెప్పాలి. అండ్ దేవుడి దయ వల్ల కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఇట్స్ ఓన్లీ శివలీల, ఇట్స్ ఓన్లీ శివలీల. చూడండి అక్కడ ఏముందో. నటించినటువంటి ప్రభాస్ గురించి చెప్పాలి. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. ప్రభాస్ అంటే సీరియస్లీ ఆసమ్ మూవీ. సినిమా ఆనెస్ట్గా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఇది ఒక నిదర్శనం అనేది నేను నమ్ముతున్నాను. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ బికాజ్ మీరందరూ కూడా నాకన్నా ఎక్కువ మా నాన్నగారికి విజయం రావాలని మీరందరూ కోరుకున్నారు. మీరు ఏం చేసినా వెరైటీ ఏనండి. వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. నిన్నటి నుంచి వచ్చే మెసేజెస్ అంతా మాట్లాడేదా, కొంతమంది ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడారు. ప్లీజ్ సూరి గారు ప్లీజ్. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. When they heard my voice, see, I'm stopping myself from crying. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. It's too overwhelming. నేనున్న ఫైనాన్షియల్ ప్రెషర్కి, పర్సనల్ ప్రెషర్కి, ఫేస్ చేసిన హ్యూమిలియేషన్, షాకులు, జలక్, ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ. ఎటు తిరిగినా either they had a doubt, నేను చేయగలనా లేదా అని ఒక డౌట్ ఉండింది. చాలా ఇంకా కావాలా? ఇంకో పక్క తెలియని హేట్రెడ్ ఉండింది. బికాస్ ఐ జస్ట్ కెప్ట్ క్వైట్. నేను బయటకు వచ్చి మాట్లాడను. నేను ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. బట్ దేర్ వాజ్ అ క్యాంపెయిన్ ఆన్ హేట్రెడ్. చా అంత సీన్ ఉందంటే ఎటు తిరిగిన ఒక పక్క హేట్రెడ్, ఒక పక్క డౌట్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ న్యూ ఈ రేస్ నేను గెలుస్తానన్న నమ్మకం ఉంది, కానీ కాళ్ళకి ఆల్మోస్ట్ 100 kgs వెయిట్ కట్టేసి పరిగెత్తు అన్నారు. ఐ హ్యాడ్ టు రన్. ఐ హ్యాడ్ నో చాయిస్. ఫెయిలియర్ వాజ్ నాట్ అన్ ఆప్షన్ ఫర్ మీ. నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. ఈ ప్రెషర్ మా నాన్నగారితో సహా మా వైఫ్ విని కూడా తీసుకుంది. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. ఫ్రెండ్ విజయ్, వీళ్ళు ఏడుస్తున్నారు పక్కన. ఐ న్యూ. ప్రభు అని ఒక మాట అన్నాడండి, ప్రభుదేవ గారు. మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా. ఆయన చూశారు, సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. ఆయన కరెక్ట్గా 3 days ముందు ఫోన్ చేసి, రే 99.99% మనం సూపర్ హిట్ కొడుతున్నాం. నాకు తెలుసురా ఆడి బాడీ బాక్స్ ఆఫీస్ డౌన్. అండ్ ఐ సెడ్ వి ఆల్ వర్క్డ్ హార్డ్, డే నైట్ కష్టపడాం, అందరూ ప్రేమించాం. షాకులు, జలక్, ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. I was emotional. I was like, ఎలాగా ఏదైనా జరిగితే, తేడా జరిగితే ఎలాగా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. హౌ డు ఐ హోల్డ్ ఫోర్ట్? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. 7 o'clock షోస్ పెడుతున్నాం అన్నా, పెట్టా సార్. నేను 7 o'clock నా సినిమాకి రారు కదా. లేదు ఏటి మీద ధైర్యం. లుక్ ఎట్ దట్. రారు కదా. లేదు విపరీతమైన ఇది ఉంది, మీరు వదిలేంటి, వదిలి చేస్తాను. వాచ్ మెకానిక్ మేడం, ఇదంతా నాకు చాలా మామూలు విషయం. రామ్ గోపాల్ వర్మ గారు మెసేజ్ ఈరోజు మార్నింగ్ పెట్టారు. ఆయన ఐ వాజ్ హోల్డింగ్ బ్యాక్, ఆపుకున్నాను. ఏడుపు, అందరూ పక్కన ఉన్నారు. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. కొన్ని బ్లాక్ చేశాను. ఆయన స్టైల్లో బూతులు మాట్లాడాడు, అది నేను పబ్లిక్లో పెట్టలేను కాబట్టి అవి బ్లాక్ చేయాల్సి వచ్చింది. పబ్లిక్ వాంట్స్ దట్ అతి.
తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఆయనకు మాత్రం చెప్తున్నా, ఎందుకంటే ఆయనకి నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్. ఫస్ట్ టైం ఏమో ట్రాలర్స్ కి మీరు ఒక మూమెంట్ కూడా దొరకకుండా ఈ సినిమా ఇవ్వడం. కట్టౌట్ చూసి కొన్ని నమ్మే డోంట్. సో ఫర్ దట్ వన్ ఆల్సో కంగ్రాచులేషన్స్ మీకు. వాళ్ళకి ఎక్కడ మీకు ఛాన్స్ ఇవ్వలేకపోయారు. అది కేవలం శివలీలండి, అది కేవలం శివలీలండి. చూడండి అక్కడ ఏముందో. ప్రభాస్ ఈ సినిమాలో చేశాడు. నాకు తెలుసురా ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. 6 అడుగుల అందగాడు అతను ఎత్తు పెట్టుకుని అలా వస్తున్నప్పుడు ఒళ్ళు గగురు పొడిచి వీర తాండవం. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. శివప్రభాసుడు అతను. శివుడి చేత ప్రకాశవంతంగా పెరిగేవాడు. ఎట్లుందంటే మామూలుగా లేదు అసలు, మామూలుగా లేదు అసలు. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. అది నాకున్న సిచ్యువేషన్ కన్నప్పలో. నటన విమర్శించండి, వాళ్ళని ఇంకేదో విమర్శించండి, తప్పు లేదు. ట్రోలింగ్ చేయండి, తప్పు లేదు. ట్రోలింగ్ చేయండి, తప్పు లేదు. ఏమైనా సినిమాలు తీశాడు అనుకోండి, మీరు వదిలేసేయండి. దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన విమర్శించండి, మన నటన విమర్శించండి. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు, ఏటి మీ ధైర్యం? కట్టౌట్ చూసి కొన్ని నమ్మే డోంట్. నాకు ఇంకో విషయం కూడా తెలిసింది. రిలీజ్కి 3 days బిఫోరే మీ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ క్లియర్ చేశారండి. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. మేము అనుకున్న లెవెల్కి VFX రాలేదు. బట్ సినిమా చూసేటప్పుడు చాలా మందికి అది తెలియలా. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఈరోజు మార్నింగ్ ఎడిటర్ మేము కూడా చూసుకొని ఎవరు పట్టించుకోలేదు. పండగ తీసుకో అన్ని కరెక్ట్గా అక్కడ వెతుకుతారు. ఇంక ఇప్పుడు అది 2 weeks తర్వాత చెప్తాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. అది మీరు ఎతికినా మీకు దొరకదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్. రీజన్ ఎందుకు దొరకదో కూడా చెప్తాను. ద నరేషన్ ఆఫ్ ద మూవీ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఈ జీవితానికి